నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నాడా? కేసీఆర్కి సంబంధించి మొన్న 15 తారీఖు ఆల్రెడీ కరెంటుకి సంబంధించి ఏదైతే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి, అలాగే యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు, అలాగే భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయి అని దీనికి సంబంధించినటువంటి ఒకటి విచారణ రిటైర్డ్ జడ్జ్ లక్ష్మీ నరసింహారెడ్డితో ఆయనతో విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి ఆయన ఈ నెల 15 తారీఖే కేసీఆర్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ని లిఖితపూర్వకంగా అందజేయాలని చెప్పేసి కోరారు. కేసీఆర్ కూడా అందజేశారు. కానీ ఏదైతే జడ్జికి సంబంధించి వేసినటువంటి కమిషన్ రిటైర్డ్ జడ్జ్ లక్ష్మీ నరసింహారెడ్డి ఆయన కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరు కావాలి, జూన్ 27న విచారణ ఉంటుంది, ఖచ్చితంగా కేసీఆర్ హాజరు కావాలని. దీనికి సంబంధించి కేసీఆర్ కూడా ఉత్తర్వులు పంపించారు. కొద్ది రోజులు స్టే విధించే విధంగా, డిలే చేసే విధంగా కేసీఆర్ కోరినప్పటికీ కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ససేమిరా అన్నారు 27 తారీఖున ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి. ఒకవైపు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ₹3.90 కొన్నామని, కానీ అక్కడ లెక్కలు ఎక్కువ చూపిస్తున్నారని, ₹5 చిల్లరకు అక్కడ విద్యుత్ కొన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలి కేసీఆర్ అని చెప్పేసి కేసీఆర్ని విచారణకు పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎప్పుడైతే పవర్ పోయిందో కేసీఆర్ చుట్టూ కూడా, అంటే ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ ఆయన అధికారంలో ఉన్నటువంటి చేసిన పనులు, ప్రాజెక్టులు ఇవన్నిటి కూడా బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యి జైల్లో ఉంది, తిహార్ జైల్లో. అలాగే ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ పేరు బాగా వినబడింది. పెద్ద పెద్ద హీరోయిన్లు సమంత, రకుల్ ప్రీత్ సింగ్, ఖైరా అద్వానీ లాంటి హీరోయిన్లు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళకు కేటీఆర్కి సంబంధాలు ఉన్నాయి. ఒకవైపు సమంత, నాగ చైతన్య విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రధాన కారణమని ఒక వార్త సంచలనం రేపింది. ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్కి సంబంధించి రకుల్ ప్రీత్ సింగ్ని కేటీఆర్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ పక్కన ఉన్నటువంటి ఒక లేన్లో రకుల్ ప్రీత్ సింగ్కి ఒక ఇల్లును కూడా గిఫ్ట్ ఇచ్చాడు కేటీఆర్. అలాగే బ్రాండ్ అంబాసిడర్లుగా రకుల్ ప్రీత్ సింగ్ని పెట్టారు కేటీఆర్. అలాగే సమంతను కూడా చేనేత వస్త్రాలకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా కేటీఆర్ వాళ్ళని పెట్టినాడు. తెలంగాణ అమ్మాయిలు దొరకలేదా అని చెప్పేసి కూడా మధ్యలో వార్త సెన్సేషన్గా మారింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అవుతాడు కేటీఆర్ అని. మరోవైపు సిద్దిపేటకి సంబంధించి హరీష్ రావు అక్రమాలు బాగానే ఉన్నాయి. అక్కడ రంగనాయక సాగర్ మధ్యలో ఉన్నటువంటి కొండపైన ఒక హౌస్ కట్టుకున్నాడు, గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు హరీష్ రావు అని చెప్పేసి. చాలా ల్యాండ్ కబ్జా చేసినాడు. రంగనాయక సాగర్ కింద ఉన్నటువంటి గేట్ల దగ్గర ల్యాండ్ కబ్జా చేసినాడు. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఆ కబ్జానంతా కూడా కూల్చేసి లోపలికి గేటు కట్టుకున్నాడు అని చెప్పేసి ఒక ప్రధాన మీడియాలో హరీష్ రావుకి సంబంధించినటువంటి భాగవతం కూడా బయటపడింది. సో విద్యుత్ శాఖ మంత్రిగా జగదీష్ రెడ్డి ఉన్నారు. జగదీష్ రెడ్డిని కూడా అడిగే ప్రయత్నం మనం చేద్దాము. అలాగే కేసీఆర్ ఈ విచారణకు హాజరవుతే ఎలా ఉంటుంది? అటు ఏదైతే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం కానీ, ఇటు భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి, అలాగే యాదాద్రి థర్మల్ పవర్కి ప్లాంట్కి సంబంధించి ఏం జరుగుతుంది? కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు? కేసీఆర్కి ఇప్పుడే మాట్లాడే ఇష్టం లేదు. మొన్న మధ్య రమ్మన్నప్పుడు కూడా కేసీఆర్ ససేమిరా అన్నాడు. కేవలం లిఖితపూర్వకంగా ఇస్తే చాలు అని చెప్పి అన్నారు. 12 పేజీల కేసీఆర్ ఒక డీటెయిల్డ్ రాసి పంపించినారు. కానీ అవంతా చూసినటువంటి రిటైర్డ్ జడ్జ్ ఖచ్చితంగా కేసీఆర్ విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు ఇచ్చింది కూడా జూన్ 19 తారీఖు నోటీసులు ఇచ్చారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సో కేసీఆర్ విచారణ తర్వాత ఏం జరుగుతుంది? నిజంగా కేసీఆర్ అరెస్ట్ అవుతే రాష్ట్రంలో ఏం జరుగుతుంది? తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా 2 సార్లు ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కేసీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ లాంటి ఎన్నికలు వస్తున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. 1 ఇయర్ లోపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి. సో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ టైంలో కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది? వాస్తవానికి లోకల్ ఎలక్షన్స్లో ఏది ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత ఎఫెక్ట్ ఉన్నప్పటికి కూడా ప్రతిపక్షాలకు తక్కువ సంఖ్యలో వస్తాయి. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్లోనే ఉంది. కాంగ్రెస్ స్టేట్లో అధికారంలో ఉంటే బీజేపీ సెంట్రల్లో ఉంది. ఏం జరుగుతుంది? కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఏం జరగబోతుంది? నిజంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పార్టీ వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల లోపు ఉండదా? భూస్థాపితం అయిపోతుందా అనే క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీ, కేసీఆర్ లాంటి నాయకుడు ఉండు, కేటీఆర్ ఉండు,
హరీష్ రావు లాంటి ట్రబుల్ షూటర్ ఉన్నాడు, అయినా కూడా పార్టీ కనుమరుగవుతుందా? హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి పోతాడా? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుందని పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. కేసీఆర్ విచారణ తర్వాత అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది.